ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు సరిగంపా లిటిల్ ఛాంపియన్స్ లోని నెక్స్ట్ వస్తున్న ఛాంపియన్ ఎవరో చూద్దాం. This one dedicated to all sweet and sexy girls ready for rock and swing. I jump on the rhythm. ఏంట్రా మాట వస్తే ఊరికే వచ్చేస్తుంది, ఎవరు అసలు పిలవకుండానే. రే ఒక హీరో యాంకరింగ్ చేస్తున్న షో ఏంట్రా డబ్బులు కొడుతున్నావు? నీ డప్పు నువ్వు కొట్టుకున్నప్పుడు నా డప్పు నేను కొట్టుకోద్దా? అదిరింద్ర పేమెంట్ కనుక ఇప్పుడు ఇచ్చుంటే డబల్ అయ్యేది. నీ పేమెంట్ డబల్ నాకు. ఏం మాట్లాడుతుంది? నేను డబ్బు కొడతాను అనుకున్నా, నిజంగా ఒక గ్రేట్ డైరెక్టర్ రా ఆయన. రే నా లవ్లీ చిట్టీరా, ఇప్పుడు ఎందుకు కొట్టట్లేదు? ఆల్రెడీ నా గుండెలో డప్పు చాలా కొట్టుకుంటుంది. యాదవ్ థ్యాంక్ యూ. అది నీ పేమెంట్ కాదు, అనంత్ గారిది. ఇప్పుడు ఆయన వేసే పంచులు బట్టి ఉండాలా లేదా అని. ఒక గ్రేట్ లిరిసిస్ట్ రా. ఏంట్రా కొట్టట్లేదు మళ్ళీ? ఇప్పుడు నేను కొట్టినా అనుకో, నేను కొట్టిన డప్పుకి ఆయన జడ్జిమెంట్ ఇస్తాడు. అవసరమా నాకు? అవసరమా? యాదవ్ లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అని సిగ్గుపడతాడు సార్ వీడు. సిగ్గుపడాల్సింది నువ్వు కదా సుధీర్. నేనా? యాదవ్ హ్యాపీగా పెళ్లి అయిపోయింది, నీకు ఇంకా అవ్వలేదు. చేసుకుంటే నాలాంటి కొడుకుండేటాడు. సరే ఈ లవ్ మ్యారేజ్ లేకపోతే ప్రపోజింగ్ ఇది కూడా వద్దు. అసలు నువ్వు దేనికి వచ్చావో అది నాకు మ్యాటర్ చెప్పు కరెక్ట్ గా. ఈ కంటెస్టెంట్ ఎవరు నచ్చలేదు నాకు. నేనే ఒక కంటెస్టెంట్ తెచ్చుకున్నా మేడం. నేనే ట్రైన్. ఐ యామ్ ది ట్రైనర్. ఓకే విన్నాను. ముందు నా నమస్కారం ఏది? yes I am duty మేడం. వెరీ గుడ్. డ్యూటీ ప్రకారం మేడం. వెరీ గుడ్. యువర్ అబ్జెక్షన్ ఓన్లీ మేడం. యువర్ అబ్జెక్షన్. సరే నువ్వు తెచ్చిన కంటెస్టెంట్ గురించి చెప్పు, అసలు మ్యాటర్ ఏంటి? అంగాపార్ రారా. ట్రైనర్ నువ్వా ఆయన? నేనే. ఆయన నీకు సలాం కొట్టాలిగా, నువ్వేంట్రా? మైక్ ఏదో మనోడేడో కూడా అర్థం కావట్లేదు. ఈ పేరేంటి? అదే ఇంతవరకు ఎప్పుడైనా సెలబ్రిటీని తీసుకొచ్చాను. ఇతను ఎస్ అయినా సెలబ్రిటీని ఇట్లా నించోటి మాట్లాడతారు ఎవరైనా? సన్మానం చేయాలి ఒకటి. ఏడ్రా నువ్వు తీసుకొచ్చినాడు? సార్ మీ గురువు ఎవరు సార్? థ్యాంక్ యూ. అరే ఆయన దండం పెట్టాలరా, నువ్వు గురువు అయితే. నువ్వేంట్రా ఎంత నుంచి నాకేదో పేమెంట్ ఆర్టిస్ట్ లా అనిపిస్తున్నావు. సరే ఇప్పుడు మనోడు ఇప్పుడు పాడుతాడు. కావాలంటే ప్రూఫ్ కావాలి నీకు, అంతే కదా? అసలు నువ్వు ఎక్కడ నేర్పించావు? నాకు క్లాస్ ఉంది ఒకటి. నీకు క్లాస్ ఉందా? ఎస్ చూడ ఒకసారి. అరే ఏంట్రా ఇది? యాదమరా సంగీత కళాక్షేత్రం 13 రూపాయలు. 13 రూపాయలు ఎందుకురా? ఆటో చార్జ్ అన్నపూర్ణ స్టూడియో రానికి. సరే పోనీకి నేను ఇస్తాను, వెళ్ళిపోవచ్చు కదా నువ్వు. మావానికి ఎవరు గోల్డ్ మెడల్ వేయాల్సిన అవసరమే లేదు, మేమే వేస్తాం గోల్డ్ మెడల్. అదేంటి జడ్జెస్ గ్రీన్ లైట్ ఇవ్వాలి కదా? అవసరం లేదు, గ్రీన్ వేసుకొచ్చిన మీద. తమ్ముడు నేను ఆడ కూర్చొని పర్యవేక్షిస్తాను, నువ్వు ఈడ పాడు. పరిరక్షిస్తారా పర్యవేక్షిస్తారా? అదేమో అంటారు కదా, పర్యవేక్షి. ఏంటది ఏమంటారు? ఫస్ట్ అది చెప్పు కరెక్ట్ గా. మేడం మీరు ఏదంటే అది మేడం, అది ఆమె డ్యూటీ. పర్యవేక్షిస్తాను. పర్యవేక్షి. నువ్వేనా నేర్పించింది? Yes. చెప్పు మేడం చెప్పింది చెప్పు. నేను అక్కడ కూర్చొని పర్యవేక్షణ ఇస్తా. పర్యవేక్షణ కాదు, పర్యవేక్షిస్తాను. పర్యవేక్షిస్తాను తమ్ముడు. నో ఐ విల్ గో అండ్ సీ దేర్, ఐ విల్ వాచ్ యు. ఓకే అక్కడ బ్యాండ్ దగ్గర కూర్చొని రెడీ. ఓకే అక్కడికి వెళ్ళొద్దు, అటువైపు. రే నువ్వు అటువైపు వెళ్ళదు. లాస్ట్ టైం చిన్న సుత్తి తీసుకొచ్చి వెళ్ళావు కదా, ఈసారి ఎంత తీసుకొచ్చాడు ఆయన సుత్తి కింద? కొడితే పళ్ళు రాలిపోతారు. అనిరుద్ధ్ ఆల్ ది బెస్ట్.
కుదరి గట్టు మీద రమ్మ చిలుకవే ఓ గోరింట కట్టుకున్న చిన్నమ్మవే ఊరంతా చూడు ముచ్చి నిండి సరిపోయిందే అరటాలన్నీ తిరిగిపోతే ఏం బాగుంటుంది నాకంటూ నాకే ఒక ఆడది పువ్వే నీతోటి కాకుండా నా పనులకి చెప్పుకుంటానే కుదరి గట్టు మీద రమ్మ చిలుకనే పుట్టించకుండా నీకు తిరగానే అప్పటి పిల్లతో ఇంటి నింపవే చపాదిన్ను చచ్చారని నడిపించావే దిగు పరుగు ముందు చచ్చాలట్టెన్నో కుర్కట్టి పరుపోరే కుర్కాలగా మీ వాడు మిట్టేటాం తాగేడావాలు ఇలా ఈ కనాలే నాగానే మంటారు తాగేలే లేరంటూ నాకంటే పడుతుంటారు కుదరి గట్టు మీద రమ్మ చిలుకవే గురింట కట్టుకున్న చిన్నమామవే తక్కువకేమో కన్నే కట్టింది తెల్లారేగో కట్టున్నట్టు మంచిలో చెప్పింది ఈ మాట మింటేయించే చంటి కొట్టేనా ఓ రెండు మోరను అన్నట్టు తిట్టుట్టేరా ఎల్లరి గారేమో అల్లకపోమన్నే మాటలతోటి కాలొచ్చింది అన్నేమంటుంది కబడి కబడి అంటూ తక్కువచ్చేనా ఏమన్నా వారు ఎప్పుడో ఒక్క చెప్పు అంతే కాబోతుంది చుక్కలకచ్చు చూసి వెళ్ళాల బాగున్నది చక్కరం బుద్ధులతో సరిపెద్దాం నాకు నీకు మధ్యలో దూరం కుదరి గట్టు మీద రామచుకనే గురింట కట్టుకున్న చిన్నమామవే గోదావరి గట్టు మీద రామసలకావే గోరింట కట్టుకున్న సందామావే ఊరంతా చూడు ముసిగే తల్లి ఇద్దరు పోయింది మనం వదిలిన మనం చక్క పోయిందిలే. చక్కగా పోయిద్ది నాకు తెలిసి, నువ్వు కూర్చో చెప్తా అక్కడ. కానీ అసలు ఏమన్నా మెమరీ పవర్ అసలు. ఫస్ట్ వెరీ వెరీ గుడ్ జాబ్. నాకు తెలిసి గోదావరి గట్టు మీద రామచిలక అన్నారు, సరిగంపాలో రామచిలక అయితే కంపల్సరీగా మా చిట్టియే. సో ఈ చిట్టి కోసం ఆ చిట్టి ఒకసారి ఇక్కడికి వస్తే విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగి ఈగని చేశావే ఫస్ట్ టైం నేను అనిరుద్ధ్ అయితే బాగుండు అనిపించింది నాకు. చిట్టి కోసం ఏమన్నా పాట పాడతావా? రాదా నీకు వేరే పాట? గోదావరి గట్టు మీద పాడవు సరే. కుదరి గట్టు మీద రమ్మ చిలుకవే టేప్ రికార్డ్ ఆన్ చేసినట్టే అనగానే టక్కనే వచ్చేస్తుంది. గోదావరి గట్టు మీద రామసలకావే గోరింట కట్టుకున్న సెల్ ఫోన్ టవర్ దగ్గర సెల్ ఫోన్ పట్టుకొని మనం ఇలా వెయిట్ చేస్తూ ఉంటాం కదా సిగ్నల్ కోసం, అలా ఉన్నది మట్టి విజువల్ యాక్చువల్లీ. హలో, ఇవన్నీ కాదు జడ్జిమెంట్ కావాలి మావానికి ఆడ. సార్ అది రెడీగా ఉందిగా పెద్దది సుత్తి. మీరే నన్ను నిజంగా తీసిరే తీసారు మరి. అనిల్ గారు నచ్చిందా నీకు ఈ పాట? నాకు కాదు మైకులో ఈ పాట ఇష్టమా నీకు బాగా? ఇష్టం ఇది ఇప్పుడే పాట అయిన వెంటనే ఫారియా చెప్పింది నాకు, ఇది గోదావరి గట్టు సాంగ్ ర్యాప్ వెర్షన్ అని. కుదరి గట్టు మీద రమ్మ చిలుకవే ర్యాప్ పాడినట్టు పాడా. సగం పోయిటరీ సగం రితంతో కలిపి వాళ్ళు కూడా పాపం అతను అందుకుంటూ పాపం నిజంగా మ్యూజిషియన్స్. వాడు పల్లవి తర్వాత డైరెక్ట్ చరణ్ లోకి వెళ్ళిపోయారు, వీళ్ళు వచ్చారు వెనక్కి. ఇది ఏంటంటే ఒక చిన్న ఇంగ్లీష్ సినిమాలో చేసి జరిగింది కదా, ఫస్ట్ వెళ్తా ఉంటే టక్కని మనం ఎక్కడో కనెక్ట్ అయ్యే మధ్యలో చేసి చేస్తున్న బ్యాండ్. అందులో చాలా బాగా పాడావు, వెరీ గుడ్, సూపర్. శైలజమ్మ గారు ఎంత బాగా పాడావో నువ్వు అసలు. థ్యాంక్ యూ. పాట నేర్చుకుంటున్నావు మరి? నేర్చుకుంటున్నా. ఆయన దగ్గరేనా? కాదు కాదు ఆ? అందరి ముందు పరుగు పోయింది. మరి ఎవరి దగ్గర? ఇంకా మమ్మీ దగ్గర. నీ మెమరీ పవర్ అలాగే ఉండాలి, చక్కగా బ్రహ్మాండంగా పాడాలి నువ్వు ఇంకా. ఓకే, నెక్స్ట్ అనంత్ శ్రీరామ్ గారు. మా పాడేవమ్మా. మా సంక్రాంతికి మా బుల్లిరాజు ఉన్నాడు, మా సరిగంపాకు నువ్వే బుల్లిరాజు అంతే. సూపర్. పరియా గారు. మీరు పెద్ద సింగర్ అవుతారు నాకు తెలుసు. థ్యాంక్ యూ. అండ్ వి వుడ్ లైక్ టు కమ్ అండ్ డూ సమ్మానం. యాదం రాజు.
యాదమరాజు నేను చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ఎంత మెచ్యూరిటీ, ఎంత పరిపక్వత, ఎంత పరిపూర్ణత. వాడికే అర్థం కావట్లేదు. అది గట్స్ కి మెచ్చుకోవాలి. 13 రూపాయలకి సంగీతం దానం చేస్తారంటే వాడిని ఏమనాలి? ఒక సోషల్ సర్వీస్. పాలిటిక్స్ లోకి వెళ్ళిపోవచ్చు, ఇక్కడ అనవసరం. ఇంకా మనమే అనవసరం. పెద్దకి ఈ ఎపిసోడ్ చూసుకుంటే వీడే అంటాడు చాలా అని. ఇంకా లైఫ్ లో వీడు మళ్ళీ గుర్తు పెట్టుకునే సన్మానం చేస్తాం. రెడీ? బ్యాండ్ లో అయితే అందరూ రెడీ కూడా. రండి రండి. నిజంగా వస్తున్నారు ఆయన. ఓ నాయనో, ఏంటి సార్ మీరు నిజంగా వచ్చారు? మీకెంత ఫ్రస్ట్రేషన్ ఉందా? 13 రూపాయలకి సంగీతం నేర్చు. అక్కడ ఫీల్ అయ్యారు 13 రూపాయలు అలాగే ఉంది అని చెప్పి. సన్మానం బాగుందా? బాగుంది బాగుంది. వాళ్ళు కూడా చేస్తాంట కావాలి మళ్ళీ. వద్దు. నీ గురి ఎవరు? హేమరాజు. అరే నేను కాదు. జాగ్రత్త తీసుకెళ్ళి ఇంకా సాధన ఇవ్వాలి అందరికి. ఓకేనా? ఇంకా పెద్ద సింగరం చేయాలి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ సన్మానం. నాకు ఎప్పుడు ప్లాన్ చేయదు పొరపాటున ఇలాంటివి. ఓకేనా?